అప్పుడు నేనుతో నేను అవగాహన చేసుకోవటం. అవగాహన కొత్తగా అవుతుందా? నేను శబ్దం కొత్తగా వచ్చిందా, మధ్యలో వచ్చిందా, అనుభవంలో ఉందా, అనుభవం నుండి వచ్చిపోతుందా అని అవగాహన చేసుకో. అవగాహన ఎలా చేసుకుంటే అనుభవంతోనే. నేననే శబ్దం నిశ్శబ్దం రెండు అనుభవంలో ఉన్నాయి. అంటే శబ్దం నిశ్శబ్దం ధ్వని కదలికలు ఆకాశము కణరూపంగా, ఇలాగా వాయు కణాలుగా, అగ్ని కణాలుగా, నీటి కణాలుగా, మట్టి కణాలుగా కణరూపంగా ఉన్నాయి. కణం అంటే ఏంటి? కదలిక. కణము కంటికి కనబడుతుందా లేదా? కనుతో చూసేవి, కనుతో చూడనివి. గాలి కనుతో చూస్తాం, అనుభూతి, శ్వాసానుభూతి. వేడి కంటితో చూడగలమా? వేడి కూడా అనుభూతి. ఈ విధంగా అనుభూతిగా ఉన్నదాన్ని అనుభూతిగానే ఇంద్రియాల ద్వారా గుర్తించి గమనించి తెలుసుకుని, ఆ తెలుసుకున్న దాన్ని గుర్తించింది తానే కాబట్టి తను తాను గుర్తించి గమనించి తెలుసుకున్న దాన్నే మరల మననం చేయటం, భావించడం, మరల అనుకోవటం, ఉండి అనుకోవటం ఆగిపోతుంది. నేను అనుకుంటాను. నేను అనుకోకుండా మనకు తెలియదు ఏమవుతుందో. నేను అనుకుంటే జర్కులాగా, ఓ తూళ్ళలాగా, ఒక మేకంలాగా అయిపోతుంది. అరే నిద్ర వస్తుందంట అంటే నిద్రలో నేను అనలే, అది అనుభవం. నిద్రపోయి లేచాను అంటాం వేరు, నిద్ర వస్తున్నట్టుగా తనకు ఆవలింత వస్తుంది. ఆవలింత వచ్చేప్పటికి ఏంటంటే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అంటే నిద్ర రావటం రెస్ట్ అనే విషయం తెలుసు. అంటే రెస్ట్ నీకు లక్షణం ఉంది, అంటే విశ్రాంతి లక్షణం. అరే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, కష్టపడి పని చేయాలి, వాళ్ళంతా బలిగా వద్దా, కాసేపు ప్రశాంతంగా పడుకోవాలి అని నీకు ప్రశాంతత గురించి, రెస్ట్ గురించి, విశ్రాంతి గురించి ఆ తెలిసిన ఉన్న ఒక సుఖానుభూతిని, హాయి అనుభూతిని, ఆనందానుభూతిని నీవు ప్రతి సెకను అనుభవంలో ఉన్నది కనుక అనుభవంలోనే గుర్తించి గమనించి తెలుసుకుంటే చాలు. దేనైనా గుర్తించి గమనించి తెలుసుకోకుండా, ఆ తెలుసుకుని గుర్తించి గమనించింది అనుభవంలో లేకుండా, అనుభూతిగా లేకుండా, గమనించే లక్ష్యంగా లేకుండా, గుర్తించే లక్షణంగా లేకుండా, తెలుసుకునే లక్షణంగా లేకుండా, ఎరుగు లక్షణం లేకుండా, స్పృహ లేకుండా కొనుడా అసంభవం. స్పృహ ఉంటేనే అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే ఏంటి? ఒకటితో కూడి అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయా? ఆ ప్రశ్న ఎవరు? దేహంతో ఉన్న నేనే వేస్తున్నాను. మనకు అన్నిటికన్నా ప్రీతికరమైంది ఏంటి? ఇంద్రియాలకు ప్రీతికరమైంది ఏంటి? నాలుగుకి ప్రీతికరమైంది ఏంటి? చెవులకి ప్రీతికరమైంది ఏంటి? చెవితో మంచి శబ్దాలు, మంచి పనులు, చెడు పనులు, లాభం నష్టం, పాపం పుణ్యం, ఇవన్నీ మనకే ఉన్నాయి కదా. మనకు అంటే ఎవరు? తనకు తానే ఉంది. తనకు తానంటే ఏంటి? స్వయంగా నేనున్నాను భయాండంతో. ఆ భయం దేనివల్లైనా కావచ్చు. నిద్ర కరెక్ట్గా పట్టదు, ఈ పూట నిద్ర పట్టట్లేదు, ఏదో మందో మాకే వేసుకోవాలి. కళ్ళు మంచిగా రావు, అదే కళ్ళు మంచిగా రావట్లేదు, మంచిగా రావాలి. మనం కాస్త కళ్ళగానే ముందే ఆ ఫ్రేమ్ మనం గుర్తించి గమనించి తెలుసుకున్న మరల మంచి కళ్ళని మనం అనుకుంటాం. చెడు కళ్ళు ఉంటే మంచిగా ఉంటాయి, పూర్తి మంచి కాదు, పూర్తి చెడు కాదు. అంటే ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి. న్యాచురల్గా ఉన్న వాటిని న్యాచురల్గానే గమనించి గుర్తించి ఊరకుండు అని మాత్రం నిజం చేసింది చెప్పగలుగుతాడు, ప్రబోధించగలుగుతాడు. మరి ఇలా ఉంటే ఏం ప్రయోజనం ఈ బోధ వల్ల అని మీరు అడగచ్చు. ఈ బోధ సహజంగా ఉంది. సహజంగా ఉండాలని సహజంగా గుర్తించి గమనించి తెలుసుకుని ఊరకు ఉండటమే. అంటే సహజంగా ఉన్నాయి, అసహజంగా ఉన్నాయి కదండి. అంటే ఏది ఉందో చెప్పు. సహజం అనేది శబ్దం, అసహజం శబ్దం, సుఖము శబ్దం, దుఃఖం శబ్దం, కష్టం శబ్దం, సుఖం శబ్దం. అన్ని శబ్దం భావంతో ఉండే భావం శబ్దం భావం. ఈ రెండు వేరు చేయలేం, ఒకటి చేయలేం, సహజంగా ఉన్నాయి. అలాగే ఉండు ఊరికే. నీకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఏదో చిన్న కలత వస్తుంది మానసికంగా. ఎందుకు వచ్చింది? నిన్న ముళ్ళు గుచ్చుకుంది, ఈత ముళ్ళు, అది లోపలికి వెళ్ళిపోయింది. ఎలా వస్తుంది ఏమిటి? ఆ ముళ్ళు ఇది ఈత ముళ్ళు ఇది కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో ఏమో తెలియదు అని ఒక ఆందోళన. అంటే శరీరానికి బహిర్గతంగా కానీ, అంతర్గతంగా కానీ, మానసికంగా కానీ
సుఖ దుఃఖాలతో కానీ మంచి చెడుతో కానీ పాపుణ్యాలతో కానీ ఎలాగైనా సరే నిజాకాలతో కానీ ఈ అనుబంధాలతో భయాందోళనతో తనకి రాక తప్పదు. ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోతుంది గ్రహించేటప్పటికి ఆందోళన, అయ్యో అప్పుడే పోయాను, ఇంకా ఉన్నాడు ఉంటే బాగుంది, ఇంకా సంపాదించుకోవాలి, పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేయాలి అని అసంతృప్తి. అంటే అసంతృప్తి ఉందంటే తృప్తి లేదన్నారు. నువ్వు అనుకున్న ప్రకారం ఆహారం తినాలని వండుకున్నావు, కొంచెం మాడు వాసన వస్తుంది, పర్లేదు దానివల్ల కొంత తిన్నావు, కొంత తినలేకపోయావు, అట్టడికి వచ్చేప్పుడు ఇంకా మారింది అసంతృప్తి. ప్రతి ఆలోచనలో, ప్రతి భావంలో, ప్రతి గమనికలో, ప్రతి స్మృతిలో, ప్రతి అనుభూతిలో సుఖం దుఃఖం మంచి చెడు పుణ్యాలు సహజంగా ఉన్నాయి. సహజంగా లేవనుకో, నువ్వు రమ్మంటే వస్తాయా, పోమంటే పోతాయా? నువ్వు రమ్మంటే వస్తే రమ్మంటాన్ని ప్రయత్నం చేయాలిగా. కర్మ అంటే కదా ఇక పని. అంటే నువ్వు రా రేపు వస్తే నీతో పాటు మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అంటారు. ఇదంతా పనే కదా. నేను నీవు మనందరం కలిసి ఓ చోటుకి వెళ్దాం, సత్సంగాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, ఆధ్యాత్మిక నాస్తిక కేంద్రం ఏదైనా కావచ్చు. అయితే ఈ సాంప్రదాయాలు మార్గాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయనే ప్రసక్తి కన్నా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని మనిషి అంటున్నాడు కదా. అంటే మానవులకి తనకు తెలిసిన దానికన్నా అతీతంగా ఏదో ఉంది, దాన్ని పూజించడం మొదలెట్టాడు, ఆరాధించడం. అది ప్రకృతి కావచ్చు, పంచభూతాలు కావచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అమ్మవారు, మనకున్న దేవతలు దేవుళ్ళుగా ఇవన్నీ ఉన్నాయి.